జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటే పవర్ అటువైపు ఉంటుందని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చాలా చోట్ల సీట్లలో మహాయుతి కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారన్నారు. మహారాష్ట్రలో కూటమి విజయం పట్ల ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్రలో మహాయుతి కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ అనేక అసెంబ్లీలో స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిని గెలిపించమని అక్కడ ఉన్నటువంటి ప్రజలను కోరడం జరిగింది. ఏదైతే ఆంధ్రాలో ఏకపక్షంగా ఎన్డీఏ కూటమిని గెలిపించారో అదేవిధంగా అక్కడ కూడా గెలిపించమని పవన్ కళ్యాణ్ గారు వేడుకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడికి 100% విజయం సాధించారు అభ్యర్థులు. దానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తిగా చూస్తున్నారు. ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ గారే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా ధైర్యం అన్నారంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సీటు నగ్గలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక దుర్భాషలు ఆడుతూ మాట్లాడినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈరోజు ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు కనీసం అక్కడ అసెంబ్లీ మొహం కూడా చూడడానికి చల్లకోకుండా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఏదైతే అధికార మదంతో అధికార పిచ్చితో అలాగే డబ్బు పిచ్చితో ఈరోజు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకి సరైన సమాధానం సరైన గుణపాఠం పవన్ కళ్యాణ్ గారు నేర్పించారు. రానున్న రోజుల్లో ఆయన యొక్క భావాజాలాన్ని ఆయన యొక్క ఆశయాలని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే పోలవరం నియోజకవర్గం తరఫున మా ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.